సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నరసింహ శతకములోని 81 నుండి 85 పద్యాలను మీకు వివరించబోతున్నాను. భావంబు నీ నామ భజన కోరుచునుండు, జిహ్వ నీ కీర్తనల్ చేయకోరు, హస్తయుగ్మంబు నిన్నర్చింప కోరును, కర్ణముల్ నీ మీది కదను కోరు, తనువు నీ సేవయే గణముగా కోరును, నయనముల్ నీ దర్శనంబున్ కోరు, మూర్తము నీ పదముల మృక్కంగా కోరు, ఆత్మ నీ దయ్యుండు అరసి చూడా, స్వప్నములనైన ఏ వేళ సంతతమును, బుద్ధి నీ పాదముల యందున్ పూనియుండు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, నా హృదయము నీ నామాన్ని ఉచ్చరిస్తూ భజనను చేయడమే కోరుకుంటున్నది. ఇక నా నాలుక నీ కీర్తిని స్తుతించునట్టి కీర్తనా గీతములను గానము చేయుటను కోరుకుంటున్నది. నా యొక్క 2 చేతులుయును నిన్ను పూజించవలెననే కోరుకుంటున్నాయి. ఇక చెవులు నిన్ను గురించి తెలుపునట్టి కథలను కోరుకుంటున్నాయి. నా యొక్క శరీరము నీకు సేవలు చేయాలనే వాంఛతో పరితపిస్తోంది. నా యొక్క కన్నులు ఎప్పుడు కూడా నీ యొక్క దివ్యమైన రూపమును చూచుటకు కోరుకొనును. నా యొక్క శిరస్సు నీ యొక్క పవిత్రమైన పాదాలను నమస్కరించుటను కోరుకుంటున్నాయి. పరికించి చూడగా ఆత్మ నీకు సంబంధించినదై ఉండును. ఏ సమయమునందైనా స్వప్నమునందైనా నిరంతరము నా యొక్క బుద్ధి నీ పవిత్రమైన పాదపద్మముల యందే పూనికతో నిలిచియుండును కదా స్వామి అని భావము. పద్మాక్ష మమతచే పరమునందెద మంచు, విర్రవీగుదుమయ్యా వెర్రిపట్టి, మా స్వతంత్రంబైన మదము కండ్లకు కప్పి, మొగము పట్టదు కామ మోహమునను, బ్రహ్మదేవుండైన పైడి దేహము కల్గన్, చేసి వేయక మమ్ము చెరిజనతడు, తుచ్చమైనటువంటి తోలెమ్ము కలతోడ మురికి చెత్తలు చేర్చి మూట కట్టే, నీ శరీరను పడిపోవు టెరుగకేమో, కాముకులమైతి మింక మిమ్ము కానలేము, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా,
అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా, ఓ నరసింహస్వామి, పిచ్చి పట్టిన వారమై మిక్కిలి ప్రేమానురాగాలచే ముక్తిని ఖచ్చితముగా సాధించదము అని మిక్కిలి గర్వాతిశయముచే విర్రవీగెదము స్వామి. మేము స్వయంకృతాపరాధమున చేసుకొన్నట్టిదైన మదాతిశయము నా నేత్రములను కప్పివేసి కామము వలన కలిగినట్టి భ్రాంతిచే విరోధులకు ముఖమును చూపించుట ఏ మాత్రముయునో చాలకున్నది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కాంచనమైన దేహమును కలుగజేయక మాకు చెడుపు చేసెను. అతి నీచమైనట్టి చర్మము ఎముకలతోడి ఒక మలినమైన ఏ మాత్రముయునో ఉపయోగము లేనట్టి అన్ని పదార్థాలను కలిపి ఒక మూటగా కట్టివేసెను. ఈ దేహము ఎప్పుడు పడిపోవునో ఏ మాత్రముయును తెలుసుకొనలేక మితిమీరిన కోరికలు కలవారమై మిమ్ములను ఏ మాత్రముయును చూడలేకుండా ఉన్నాము స్వామి అని భావము. గరుడ వాహన దివ్య కౌస్తుభాలంకారా, రవికోటి తేజ సారంగవదనా, మణిగణాన్విత హేమ మకుటాభరణా, చారు మకర కుండల సన్మందహాస, కాంచనాంబరా రత్నకాంచీ విభూషిత, సురవరార్చిత చంద్ర సూర్యనయన, కమలనాభ ముకుంద, గంగాధరస్తుత రాక్షసాంతక, నాగరాజశయనా పతిత పావన, లక్ష్మీశ బ్రహ్మజనక, భక్తవత్సల సర్వేశ పరమపురుష, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, పక్షిరాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడా, దేవతానుబంధమైన కౌస్తుభమణిని అలంకారముగా కలిగినట్టివాడా, కోటి సూర్యకిరణాల తేజస్సుతో కూడిన కాంతి కలిగినట్టివాడా, పద్మముల వంటి అందమైన ముఖ వర్చస్సు కలిగినట్టివాడా, స్వర్ణమణిమయమైన కిరీటము ఆభరణముగా కలవాడా, అందమైన మొసలితల ఆకృతిగా గల కర్ణాభరణములు కలిగినట్టివాడా, ప్రకాశవంతమైన చిరునవ్వు కలవాడా, బంగారుమయమైన వస్త్రమును ధరించినట్టివాడా, మణిమయమైన రత్నములతో కూడిన మొలనూలు చేత అలంకరణను చేయబడినట్టివాడా, సకల దేవతా శ్రేష్ఠులచే పూజింపబడినట్టివాడా, సూర్యచంద్రులు రెండు నేత్రములుగా కలిగినట్టివాడా, పద్మము నాభియందు కలవాడా, ముక్తిని వసంగునట్టివాడా, గంగను తలయందు ధరించినట్టి ఆ పరమేశ్వరునిచే స్తుతించబడినట్టివాడా, అసుర సముదాయమును సంహరించినట్టివాడా, సర్పములకు రాజైన ఆదిశేషుని పాన్పుగా చేసుకొని శయనించినట్టివాడా, పాపుల యొక్క పాపములను తొలగించినట్టివాడా, శ్రీ లక్ష్మీదేవికి నాదుడైనట్టివాడా,
సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రి అయినట్టివాడా, యావత్ భక్త సముదాయమునందు కరుణను కలిగినట్టివాడా, సమస్తమునకు ప్రభువు అయినట్టివాడా, ఓ పురుషోత్తమా అని భావము. పలుమారు దశ రూపములు ధరించితివేలా, ఏక రూపము పొందవేల నీవు, నయమున క్షీరాబ్ది నడుమంచేరితివేలా, రత్న కాంచన మందిరములు లేవే, పన్నగేంద్రుని మీద పవలించితివేలా, జలతారు పట్టె మంచములు లేవే, రెక్కలు గల పక్షినికి సాగితివేలా, గజతురంగాందోలికములు లేవే, వనజలోచన ఇటువంటి వైభవములు సొగసుగా నీకు తోచెనో సుందరాంగా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, సుందరమైన అవయవములు కలిగినట్టివాడా, ఓ నరసింహస్వామి, 10 అవతారములతోటి రూపములను ఎందులకు ధరించితివి, ఒకే ఆకృతిని ఎందుకు పొందుటలేదు, మిక్కిలి నైపుణ్యముతో పాల సముద్రము యొక్క మధ్యన చేరుకుంటివి ఎందులకు, రత్న స్వర్ణమయముచే నిర్మించబడిన నివాసములు లేవా, సర్పములకు రాజైన ఆదిశేషునిపై పవలించితివి ఎందులకు, బంగారు దారాలచే అల్లినట్టి పట్టె మంచములు లేవా, రెక్కలు కలిగినట్టి పక్షి రాజైన ఆ గరుత్మంతుని వాహనముగా ఎక్కి సాగితి వెందులకు, గుర్రములు గాని ఏనుగులు పల్లకీలు గాని లేవా, మంచి సుందర రూపము కల దేవా, నీకు ఇలాంటి వేడుకలే మిక్కిలి సొగసుగా తోచనా స్వామి అని భావము. తిరుపతి స్థలమందు తిన్నగాని నున్న వెంకటేశుడు మేత వేయలేడే, పురుషోత్తమునకున్ పోయిన చాలున్ జగన్నాథుడన్నంబు గడపలేడే, శ్రీరంగమునకు నేను చేరబోయినం చాలు, స్వామి గ్రాసము పెట్టి సాకలేడే, కాంచీపురములోన కదిసినే కొలువున్నా కరివరదుడు పొట్ట గడపలేడే, ఎందున్ పోవక నేను నీ మందిరమున నిలిచితిని, నీకు నా మీద నెనరు లేదు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, తిరుపతి ప్రదేశమునకు నేను చేరుకొని చక్కగా అచట ఉండిన ఎడల ఆ వెంకటేశ్వర స్వామి ఆహారమును పెట్టలేడా, పూరి జగన్నాథ క్షేత్రమునకు వెళ్ళిన సరిపోవును, ఆ జగన్నాథ స్వామి నాకు ఆహారమును ఏర్పాటు చేయలేడా,
శ్రీ రంగనాథ స్వామి క్షేత్రమునకు వెళ్ళిన సరిపోవును. ఆ రంగనాథ స్వామి ఆహారమును పెట్టి పోషించలేడా? కాంచీపుర పట్టణము చేరుకొని నేనున్నట్లయినా ఏనుగునకు వరమును ప్రసాదించిన ఆ స్వామి నా ఉదర పోషణ చేయలేడా? నేను ఎచ్చటికి వెళ్ళక నీ మందిరమునందునే ఉండి తిని, అయినా నీకు నా మీద కరుణ కలుగలేదా స్వామి అని భావము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.